హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు హిందుస్థాన్ అకాడమీ ఛానల్. ఫ్రెండ్స్, దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ ఇది వచ్చేసి విశాఖపట్నంలో అయితే ఉంది. అండ్ ఇందులో నుంచి టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇందులో ఏమేమి పోస్టులు ఉన్నాయనే ముందుగా చూద్దాం. ఇక్కడ మీకు ముందుగా ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించి ఇక్కడ 5 రకాల ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్, టీచింగ్, రీసెర్చ్ అని. అయితే ఇక్కడ చూడండి, వీటికి శాలరీ కూడా దాదాపు చాలా ఎక్కువనే ఉంది. ఒక ప్రొఫెసర్కి అయితే 1,44,200 రూపాయలు అనేది బేసిక్ శాలరీ ఉంది. వీటికి క్వాలిఫికేషన్ కూడా ఎక్కువే ఉంటుంది. మీరు పిహెచ్డి చేసిన వాళ్ళు ఈ ప్రొఫెసర్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. లేదు మీరు నార్మల్గా డిగ్రీ, మాస్టర్ డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చూడండి ఇక్కడ 6th, 7th, 8th ఆప్షన్ అకౌంట్ ఆఫీసర్, పర్సనల్ సెక్రటరీ, అసిస్టెంట్ రిజిస్టర్ అనే పోస్టులు ఉన్నాయి. వీటికి చూడండి శాలరీ 54,060 రూపాయలు అనేది బేసిక్ శాలరీ అయితే ఉంది. అండ్ ఇది ఎలా అప్లై చేసుకోవాలి, వీటి క్వాలిఫికేషన్ అనేది చూద్దాం. ఇక్కడ అప్లికేషన్స్ అనేది ఆఫ్లైన్లో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసుకోండి, ఆఫ్లైన్లో పంపించాలి. ఇక్కడ దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ చూడండి, dsnlu.ac.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మనం ఈ అప్లికేషన్ ఫామ్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు అప్లికేషన్ విత్ రిజిస్ట్రేషన్ ఫీజు అనేది 2,000 రూపాయలు అయితే ఉంది. అండ్ ఇక్కడ ఎవరైతే క్యాండిడేట్స్ 1,000 రూపాయల అప్లికేషన్ ఫీజు ఎవరికైతే ఇన్ కేస్ ఆఫ్ SC, ST, BC, PH క్యాండిడేట్స్కి వచ్చేసి 1,000 రూపాయలు అనేది మీరు డిమాండ్ డ్రాఫ్ట్ అనేది తీయాలి ఇన్ ద ఫేవర్ ఆఫ్ ద రిజిస్టర్ దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ. ఒకవేళ మీకు ఆఫ్లైన్లో బ్యాంక్ వెళ్ళి డిమాండ్ డ్రాఫ్ట్ తీయడం అంత టైం లేకపోవడం తెలియకపోతే మీరు ఆన్లైన్లో కూడా పేమెంట్ అనేది చేయొచ్చు. అది ఎలా పేమెంట్ చేయాలో కూడా చెప్తున్నా. ఆన్లైన్ పేమెంట్ వచ్చేసి ఇక్కడ చూడండి, పేబుల్ విశాఖపట్నం ఫర్ ఆన్లైన్ పేమెంట్ షుడ్ రీచ్ ద రిజిస్టర్ దామోదర్ సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ, న్యాయప్రస్థ, సబ్బవరం, విశాఖపట్నం 531035 ఆంధ్రప్రదేశ్, ఇండియా అనే అడ్రస్కి, ఈ అడ్రస్ మీద మీరు ఫీజు అనేది పేమెంట్ చేయాలి. ఆ ఫీజు రిసిప్ట్ కూడా ఆన్లైన్లో చేసింది మీరు అటాచ్ చేయాలి అప్లికేషన్ ఫామ్ తోటి. లాస్ట్ డేట్ వచ్చేసి 1 జూలై వరకు మీరు పంపించాల్సిన లాస్ట్ డేట్ అయితే ఉంది. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ప్రొఫెసర్ పోస్ట్లో చెప్పాను కదా, మినిమం వచ్చేసి స్కాలర్ హ్యావింగ్ ఏ PhD డిగ్రీ ఫ్రమ్ ఏ కన్సర్న్డ్ అలియండ్ రిలవెంట్ డిసిప్లిన్ అనేది, వీటితో పాటు కొన్ని ఎక్స్పీరియన్స్ కూడా మీరు మినిమం 10 రీసెర్చ్ పబ్లికేషన్ మీద ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు అనేది అని అడిగారు. ఇక్కడ PhD ఉంటే అప్లై చేసుకోండి. ఇక్కడ నాన్ టీచింగ్ ఉద్యోగాలు చూడండి, ఇక్కడ అకౌంట్ ఆఫీసర్ అని ఉంది. ఇక్కడ చూడండి, ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ డిగ్రీ ఇన్ అకౌంట్స్, మాస్టర్ డిగ్రీస్ ఇన్ అకౌంట్స్ ఆర్ ఫైనాన్స్ విత్ అట్లీస్ట్ 55 మార్క్స్ అనేది ఉంటే సరిపోద్ది ఈక్వలెంట్. అండ్ ఒకవేళ SC, ST, BC క్యాండిడేట్స్ అయితే డిసేబిలిటీ వాళ్ళు ఇంకా 5% రిలాక్సేషన్ అంటే 50% ఉన్నా సరిపోద్ది. మీకు హిందీ, ఇంగ్లీష్ మీద నార్మల్గా మన లాంగ్వేజ్ మీద ఇంగ్లీష్ కానీ లేదంటే హిందీ ఏదైనా ఒకటి కానీ, తెలుగు లాంగ్వేజ్ మీద మీరు కంప్యూటర్ అప్లికేషన్ తెలిసి ఉండాలని మెన్షన్ చేశారు. ఇక్కడ పర్సనల్ సెక్రటరీ పోస్ట్ ఉంది, దీనికి కూడా సేమ్ మాస్టర్ డిగ్రీ అనేది 55% ఉండాలి. SC, ST వాళ్ళకైతే ఇంకొక 5 సంవత్సరాలు అనేది ఇస్తారు. అండ్ ఇక్కడ మీకు స్టెనోగ్రాఫర్ అనేది IRలో ఉండాలి. అండ్ కంప్యూటర్ స్కిల్స్ విత్ ప్రోగ్రామింగ్ అనేది ఈ పర్సనల్ సెక్రటరీకి ఉండాలి. లేదంటే మీరు 3 years ఏదైనా గవర్నమెంట్ సర్వీస్లో గ్రూప్ B పోస్టులు ఏదైనా గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ క్యాండిడేట్స్ విత్ లా డిగ్రీ విల్ బీ ప్రిఫర్డ్ అని మెన్షన్ చేశారు. నెక్స్ట్ అసిస్టెంట్ రిజిస్టర్కి వచ్చేసి దీని కూడా సేమ్ మాస్టర్ డిగ్రీ అనేది 55% అనేది చేసి ఉండాలి. అండ్ మీకు 5 years ఎక్స్పీరియన్స్ అనేది అడ్మినిస్ట్రేటివ్ కానీ ఫైనాన్స్లో ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు పంపించాల్సిన అడ్రస్ వచ్చేసి అప్లికేషన్ విల్ బీ ద సెంట్ టు ద రిజిస్టర్ దామోదర్ సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ, న్యాయప్రస్థ, సబ్బవరం, విశాఖపట్నం 531035 అన్న అడ్రస్కి 1 జూలైలో పంపించాలి. అండ్ ఇక్కడ మీరు పంపించే ముందు ఇక్కడ పైన ఎన్వెలప్ కవర్ మీద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఏ పోస్ట్ అనేది మెన్షన్ చేశారని అప్లై చేశారని అది మెన్షన్ చేయాలి. ఇక్కడ మీరు ఇక్కడ చూడండి, ఆన్లైన్ పేమెంట్ చేయాలనుకున్న వాళ్ళకి ఇక్కడ ఈ అకౌంట్ నెంబరు, అకౌంట్ నేము, బ్యాంక్ నేము, బ్రాంచ్, IFSC కోడ్ ఇది ఉంది కదా, ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీరైతే
ఫీజు పేమెంట్ చేయండి. ఆ ఫీజు రిసిప్ట్ కూడా దీనికి అటాచ్ అయితే చేయండి. అటాచ్ చేసేటప్పుడు మీ ఆధార్ కార్డు, మీ 10th అది అలాగే ఫీజు రిసిప్ట్, ఇంకా మీ మెమోస్, మీరు క్వాలిఫై అయిన, మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ రిసిప్ట్ అనేది మీరు ఆన్లైన్లో పంపించాల్సి ఉంటుంది. అండ్ అప్లికేషన్ ఫామ్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను.